నమస్తే, నేను మీ యమున. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయడం వెనుక ఎన్నికల వ్యూహమా, లేక రాజకీయ వ్యూహమా, లేక కృతజ్ఞత భావమా? దీని వెనుక కారణాలు ఏంటంటారు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారము ఇక్కడ చాలామంది ఒక సందిగ్ధంలో ఉన్నారండి. సో ఆ సందిగ్ధం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు కోరిక మేరకు విగ్రహావిష్కరణ జరిగిందా, లేకపోతే ప్రజల కోరిక మేరకు ప్రజల అభీష్టం మేరకు ఇది జరిగిందా అనేది ఒక సందిగ్ధంలో ఉన్నారు. సో ఎవరైతే ఇంకా సందిగ్ధంలో ఉన్నారో మీడియా ముఖంగా నేను తెలియజేసేది ఏమనగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాగుంట గోపీనాథ్ గారు స్వర్గస్థులు అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానంలో ఎలక్షన్లు రావడం జరిగింది, ఎన్నికలు రావడం జరిగింది. సో ఆ సిట్టింగ్ స్థానానికి పోటీ పడ్డప్పుడు ఆ ఎన్నికల రెఫరెండంగా తీసుకొని ఇరు పార్టీలు వెళ్ళడం జరిగింది. సో ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల అభీష్టం మేరకు రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది స్థానిక శాసనసభ్యుడైనటువంటి నవీన్ యాదవ్ గారు. ఏమని పెట్టారంటే, అమీర్పేట మైత్రివనం సెంటర్లో హైదరాబాద్ నడిబొడ్డులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ కావాలి అని చెప్పేసి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలామంది ప్రజల యొక్క అభీష్టం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి వినయంగా తెలుసుకోవడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు కూడా తన స్పీచ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, ఇందిరాగాంధీ గారి గురించి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. సో ఇందిరాగాంధీ గారు మాకు ఎంతో యుగ పురుషుడు, శక పురుషుడు అయినటువంటి స్వర్గీయ ఎన్టీఆర్ గారు కూడా మాకు అంతే ముఖ్యము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది అందరూ విన్నారు. జనని భారతి మెచ్చ జగతి హారతులెత్త జనశ్రేణి ఘనముగ దీవింపి నడుపగా రణబేరి మ్రోగించే తెలుగోడు జయగీతిని నినదించే మొనగాడు అని చెప్పేసి ఇంకెవడయ్యా అంటే ఎన్టీఆర్ అని చెప్పేసి కూడా ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు ఇప్పటికీ. మరి అటువంటి ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ చేస్తే కొంతమంది గిట్టనటువంటి మేధావులు చాలామంది ప్రశ్నలు ఏంటివో చేస్తూ ఉన్నారు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో పటేలు పట్వారి వ్యవస్థ దగ్గర నుంచి, కరణం మునుసపు వ్యవస్థల రద్దు కాటి నుంచి, ₹2 కిలో బియ్యం అంటే బియ్యం అంటే చూడనటువంటి వారు బియ్యం చూసినటువంటి పరిస్థితుల దగ్గర నుంచి, స్త్రీలకు మహిళా కండక్టర్లు కానీ ఎన్నో సంస్కరణలు. ఈరోజు బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకి పీడితులుగా ఉన్నటువంటి వారిని పాలితులుగా చేసి, పాలకులుగా చేసి అధికారం ఎలా ఉంటుందో చూపించినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనేది ఇది నేను చెప్పే మాట కాదు. యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకత్వం చెప్పే మాట. ఈరోజు కేసీఆర్ గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, కడియం శ్రీహరి గారైనా, దేవేంద్ర గౌడ్ గారైనా, తుమ్మల నాగేశ్వర గారైనా, అరికపూడి గాంధీ గారైనా, లేకపోతే ఎక్కడి నుంచి మొదలుపెట్టినా అందరూ తెలుగుదేశం పార్టీ వచ్చినటువంటి నాయకత్వం. ఈరోజు ఆయన పెట్టినటువంటి భిక్ష ద్వారా, రాజకీయ భిక్ష ద్వారా బతికినటువంటి చాలామంది ఆయన యొక్క చేసినటువంటి కృషిని మరిచిపోయి రాజకీయ లబ్ధి కోసం ఏది పడితే అని మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి దీనిలో కూడా రాజకీయం వెతికితే అతను భూమికి భారం అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి గద్దర్ గారి విగ్రహం పెట్టకుండా ఎన్టీఆర్ గారి విగ్రహం ఆవిష్కరణ చేయడానికి గల కారణాలు ఏంటి? మొదట్లోనే నేను చెప్పానండి, గద్దర్ గారంటే రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేదని నేను ఎక్కడైనా చెప్పానా? గద్దర్ గారంటే తెలంగాణ ప్రజాకవి, తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి గద్దర్ గారు. ఆయన మహనీయుడు, ఎవరు కాదనరు. దాంట్లో గద్దర్ అవార్డ్స్ అని పెట్టి ఆయన చేయడం జరిగింది. మరి కేసీఆర్ గారు ఎందుకు చేయాలి గద్దర్ అవార్డ్స్ అని పెట్టి? మరి తెలంగాణ ఆయనే తెచ్చినారంటున్నారు కదా. మరి తెలంగాణకు సాధించినటువంటి పోరాటంలో తనదైనటువంటి పాత్ర పోషించినటువంటి గద్దర్ గారికి ఎందుకు గుర్తింపు లేదు అంటున్నా. ఈరోజు ఒక దళితుడైనటువంటి అందశ్రీ గారు రచించినటువంటి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఈరోజు అసెంబ్లీలో కూర్చుంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నిలబడి జయ జయ హే తెలంగాణ, జయ జయ హే తెలంగాణ అని చెప్పేసి గీతం మొదలైతే వినసొంపుగా అందరూ నిలబడి పాడాల్సిందే స్థాయికి తెచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. ఇది గౌరవము అంటున్నా. దళిత వర్గాలకి, బీసీల వర్గాలకి ఇది గౌరవము అంటున్నా. మరి కేసీఆర్ గారు గద్దర్ గారిని ఎందుకు గుర్తించలేదు? కేసీఆర్ గారు ఎందుకు అందశ్రీ గారిని గుర్తించలేదు? కేసీఆర్ గారు ఎందుకు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని గుర్తించలేదు అని అంటే, మరి విమర్శించేటువంటి వాళ్ళకి దీనికి సమాధానం చెప్తే చాలా బాగుంటుందని చెప్పేసి చాలామంది తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయంగా నేను తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ సార్. నమస్కారం.